హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. ఈట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. జర్నీలు చేసేవాళ్ళు ఎప్పుడు పులిహోరో పెరుగన్నమో తీసుకెళ్తారు. బట్ టమాటా రైస్ కూడా సింపుల్గా చేసుకొని మనం తీసుకొని వెళ్ళొచ్చు. కేజీ రైస్ మనం ప్రిపేర్ చేసుకోవటానికి 1/2 కేజీ టమాటాలు యూజ్ అవుతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలను ఫస్ట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. పీల్ చేయటం చాలా సింపుల్ అవుతుంది. ఇలా పీల్ చేసిన టమాటాలను చల్లార్చుకొని మిక్సీలో మెత్తగా క్యూరీ చేసుకోవటమే. అలా చేసుకున్న క్యూరీని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మన మెయిన్ రెసిపీ టమాటా రైస్లోకి వెళ్ళిపోదాం. ఒక ఖాళీ బౌల్ తీసుకొని అందులో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ వచ్చింది అన్నప్పుడు మన పలావ్ దినుసులు చాలా తక్కువ క్వాంటిటీలో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. అవి వేగాయి అన్నప్పుడు మన పుదీనా యాడ్ చేసుకోవాలి. ఒక ఆనియన్ నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 1 లేదా 2 చీల్చి యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మన టమాటా రైస్ కాబట్టి 1 టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఈ మసాలాలో వేసుకోవాలి. ఎందుకంటే మనం చేస్తున్నదే టమాటా రైస్ కాబట్టి చూడటానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా నోటికి తగులుతూ ఉంటాయి. లిడ్ పెట్టుకొని 1 మినిట్ మగ్గనివ్వాలి. తర్వాత లిడ్ తీసి 1/2 స్పూన్ చిన్న స్పూన్తో 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం మిక్సీ వేసి పెట్టుకున్న టమాటా క్యూరీని కూడా ఈ మసాలాలో యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే మసాలాలన్నీ కలిసిపోయి మంచి ఫ్లేవర్ స్మెల్ అయితే వస్తుంది. 3 మినిట్స్ తర్వాత లిడ్ తీస్తే చూడండి ఎంత దగ్గరగా చక్కగా కలర్ఫుల్గా కుక్ అయ్యిందో. మనము ఈ మసాలాలో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళు 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది. దీన్ని కూడా 1 మినిట్ కుక్ చేసుకొని మసాలాలన్నీ మంచిగా మిక్స్ అయినాయి అన్నప్పుడు మనం ఎసరు యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మామూలు రైస్ అయితే 1కి 2 కప్పులు వాటర్ పోస్తాము. అదే బాస్మతి బియ్యం అయితే 1కి 1.5 పోస్తాము. లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి. వాటర్ తెరుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ని వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి అన్నిటినీ కలయబెట్టుకొని మనం మూత పెట్టుకుంటే రైస్ మంచిగా కుక్ అవుతుంది. హాఫ్ కన్నా ఎక్కువ కుక్ అయ్యాక ఒక్కసారి మనం లిడ్ తీసుకొని మనకి కావాలి అంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెయ్యి యాడ్ చేసుకోవటం వల్ల మెతుకు అతకుండా ఉంటుంది. ప్లస్ టేస్ట్ స్మెల్ సూపర్గా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినా ఏమీ టమాటా రైస్ రెడీ. మనకి జర్నీలకి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. మసాలాలు చాలా తక్కువ ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రైస్లోకి కాంబినేషన్గా మనం పెరుగు చట్నీ రెడీ చేసుకుందాం. పెరుగు చట్నీ కూడా నేను ఈ వీడియోలో ప్రిపేర్ చేసి చూపించాను. మన పాత వీడియోలో పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలో ఆ వీడియో కూడా ఉంది, కావాలంటే చూడండి. మీరందరూ ఈ రెసిపీ చూసి ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇట్లు మీ సంధ్య. మీ అందరికీ నా తరపున మా కుటుంబం